అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ మీ కొరకు తిరిగి పూర్వము జరిగిన సాధు సుందర్ సింగ్ గారి యొక్క జీవిత చరిత్రలో ఒక భాగంగా మీతో మళ్ళీ పంచుకోవడానికి దేవుడి అవకాశాన్ని ఇచ్చాడు. సర్వలోకనాథుడును సృష్టికర్త అయిన యేసుక్రీస్తు రక్షకుడును రాజులకు రాజు ప్రభువులకు ప్రభువైన ఆ దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మరి నేను చెప్పబోయే మాటలు ప్రతి ఒక్కరు చెవిగలవారు వినుగాక. ఈ యొక్క సాధు సుందర్ సింగ్ గారు ఒక సిక్కుల కులమునకు చెందినవాడు. తను యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించి అనగా స్వీకరించి దాని తర్వాత క్రీస్తు పరిచారకుడిగా మారిపోయాడు. సాధువుగానే సేవ చేయదలిచాడు. తను ఇక్కడిక్కడ మనుషులకు చెప్పే దానికంటే హిమాలయాలలో వెళ్ళి ఆ పర్వతాలలో మంచు గడ్డల మీద నడుచుచూ టిబెట్ దేశ నివాసులతో సహా ప్రపంచమంతటా తీవ్రంగా సువార్తను ప్రకటించిన గొప్ప దైవజనుడు. ఆ ఘనత సాధు సుందర్ సింగ్ గారికే చెందుతుంది. ఆమేన్. ఆయన పాదాలలో ఆ మంచు కొండలలో రక్తము కారునంతగా నడిచి సువార్తను ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆ చల్లని ప్రదేశంలో తను కాషాయ వస్త్రాన్ని ధరించుకొని కాళ్లకు పాదాలకు రక్తాలు కారుతూ ఉండగా కూడా తను దేవునిపై ఆధారపడి సువార్తను చెప్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో అలాంటి సేవకులు చాలా అరుదు. అయినప్పటికీ తను గుహలల్లో వెళ్ళి దాగి సంవత్సరాల కొలది తపస్సు చేయు ఋషులకు క్రైస్తవత్వమును మరింతగా వ్యతిరేకించిన వారికి కూడా కష్టపడి దేవుని వాక్యాన్ని ప్రాణాలకు తెగించి ప్రకటించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తను తిండి కూడా మర్చిపోయి తను దేవుని కొరకు తృష్ణ కలిగి వేరే వాళ్ళ దాహాన్ని వాక్యం ద్వారా తీర్చడానికి దేవుడు అద్భుతంగా తనను వాడుకున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క సేవ చేసేవారు ఎలా ఉన్నారో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని దేవుని యొక్క పనిని కష్టపడి చేయాలని కోరుతున్నాను. ఎవరైతే కష్టపడి పని చేస్తారో దానికి ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా వారికి ఇస్తాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాధు సుందర్ సింగ్ వలె మనము సువార్తను ప్రకటించే వారంగా ఈ అంత్య దినాలలో పురికొల్పబడాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. మే గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే జరుపుకుంటున్న వారందరికీ, హ్యాపీ బర్త్డే జరుపుకున్న వారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. దేవుడు ఈ సంవత్సరమంతా మిమ్మును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మీ వాగ్దానం యెషయా గ్రంథంలో నుండి 58వ అధ్యాయం 10వ వచనం. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. యువర్ లైట్ విల్ రైజ్ ఇన్ ద డార్క్నెస్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు చీకటిలో నీ జీవితాన్ని గడుపుతూ ఉంటే ఈ రోజున దేవుడు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. అనగా ఒక నూతన ఆయుష్ను నీకు కలుగజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు నీవు కృతజ్ఞత కలిగి జీవించాలని ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్. యానివర్సరీ జరుపుకుంటున్న వారికి హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఫర్ బోత్ ఆఫ్ యూ. దేవుడు ఈ సంవత్సరం అంతా మిమ్మును ఆశీర్వదించునుగాక. పిల్లలు గలవారైతే మీ పిల్లలను దేవుడు దీవించునుగాక. ఈరోజు మీ కొరకు దేవుడిస్తున్న వాగ్దానము నిర్గమాకాండము 3వ అధ్యాయం 12వ వచనం. ఎక్సోడస్ 3rd chapter 12th verse. నిశ్చయంగా నేను నీకు తోడయుందును అని దేవుడు మరి మీ కుటుంబానికి ఐక్యత, ఏక మనస్సు, ప్రేమనురాగాలు అధికమై మీకు తోడయుండునుగాక. లవ్ అండ్ ఎఫెక్షన్స్ ఎక్కువగా మీరు కలిగి ఉండురుగాక. ఒకరందరొకరు ప్రేమనురాగాలతో ప్రార్థన, ఒకటైన జీవితము కలిసి ఉందురుగాక. ఎన్నో యానివర్సరీలు, కృపా
మీకు చేసుకునులాగున తోడయుండును గాక. సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ మరియు ప్లాటినం జూబిలీ కూడా మీ జీవితంలో జరుగునట్లుగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆ విధంగా వివాహ దినాలను జరుపుకొందురుగాక. ఆమేన్. ప్రేయర్ ఫర్ జర్నీ అండ్ హీలింగ్. ఈరోజు ప్రయాణమై రైలు మార్గమున, ఫ్లైట్ మార్గమున, బస్సులో కానీ, కారులో కానీ, స్కూటర్లో కానీ, రోడ్డు మార్గంలో ఎవరు ఏ రకంగా ప్రయాణము చేసిన వారికి దేవుని కాపుదల దయచేయునుగాక. ప్రభువా, అలాగే అనారోగ్యంతో హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న, గుండె నొప్పితో బాధపడుతున్నవారు, కడుపు నొప్పితో బాధపడుతున్నవారు, కాళ్ళ నొప్పితో బాధపడుతున్నవారు, క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, అల్సర్, హర్నియా మరియు జ్వరము, జలుబు, దగ్గు, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, ఎముకల ప్రాబ్లంతో బాధపడుతున్న వారందరి కొరకు యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఆ యేసు ప్రభుల వారి నామము బట్టి మీకందరికీ స్వస్థత కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.